హలో హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం టాలీవుడ్ లో జరుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పీరియడ్ డ్రామాలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక యంగ్ హీరో కంబ్యాక్ కోసం రెడీ అవుతున్నాడు. ఒక స్టార్ హీరోయిన్ కామెంట్స్ తో ట్రోల్ కి గురై మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఒక మిడ్ రేంజ్ హీరో సినిమా రిలీజ్ కి ముందే లాభాల్లోకి వెళ్ళిపోయింది. జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి 25 crores రెమ్యునరేషన్ వరకు ఎదిగిన ఒక కోలీవుడ్ హీరో కథ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఓటీటీ డీల్ గురించి ఒక పెద్ద టాక్ నడుస్తోంది. ప్రభాస్ ఇద్దరు డైరెక్టర్స్ తో కలిసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ గురించి కూడా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మనందరికీ తెలిసిన సందీప్ కిషన్ ఇప్పుడు ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. సినిమా పేరు పవర్ పేట. ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. కథ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక సాధారణ వ్యక్తి ఎలా పవర్ఫుల్ లీడర్ గా మారాడు అనేది బ్యాక్ డ్రాప్ అంటున్నారు. పీరియడ్ టచ్ కూడా ఉంటుందట. ఇందుకోసం సందీప్ తన లుక్ మొత్తాన్ని మార్చేస్తున్నాడట. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది. సందీప్ కెరీర్ మొదట్లో మంచి సినిమాలు చేశాడు. ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టైంలో మంచి హైప్ వచ్చింది. కానీ మధ్యలో కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ పవర్ పేట నిజంగా కరెక్ట్ కంటెంట్ అయితే ఇది ఆయనకి మళ్ళీ మార్కెట్ పెంచే సినిమా అవుతుందేమో చూడాలి మరి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన ఒక విషయం తాప్సీ పన్ను కామెంట్స్. ఒక ఇంటర్వ్యూలో ఆమె సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ సీన్స్ విషయంలో కొంత ప్రెషర్ ఉండేదని చెప్పింది. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్స్ కొన్ని విధంగా డ్రెస్ అవ్వమని చెప్పేవారని కామెంట్స్ చేసింది. ఇది బయటకు రాగానే తెలుగు ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. ఇక్కడ నుండే నీకు గుర్తింపు వచ్చింది, ఇప్పుడు ఇలా మాట్లాడడం సరైంది కాదు అని ట్రోలింగ్ మొదలైంది. తర్వాత మళ్ళీ ఆమె మాట్లాడుతూ నాకు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిన సినిమాలు తెలుగు సినిమాలే అని చెప్పింది. ఆమె మొదటి సినిమా జుమ్మంది నాదం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది నిజమైన క్లారిఫికేషనా లేక ట్రోల్స్ తగ్గించడానికి తీసుకున్న స్టెప్పా? ఈ విషయం మీద సోషల్ మీడియాలో ఇంకా మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. ఇక ఇప్పుడు ఒక పాజిటివ్ స్టోరీ. హీరో శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమా గురించి ట్రేడ్ లో మంచి టాక్ ఉంది. సుమారుగా 19 కోట్ల బడ్జెట్. కానీ థియేట్రికల్, ఓటీటీ, ఇతర హక్కులు కలిపి 26 కోట్ల బిజినెస్ అయిందని అంటున్నారు. అంటే రిలీజ్ కి ముందే నిర్మాతలు సేఫ్ జోన్ లకి వెళ్లిపోయినట్లే. ఇలాంటి ప్లానింగ్ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలకు చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ బడ్జెట్ ప్లస్ మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే రిస్క్ తక్కువే కదా. ప్రదీప్ రంగనాథన్ రియల్ ఇన్స్పిరేషన్. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కథ చాలా ఇన్స్పైరింగ్. చిన్న జిరాక్స్ షాప్ లో పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్ తీసేవాడు. 2019లో దర్శకుడుగా కోమలి అనే సినిమాను చేశాడు. తర్వాత లవ్ టుడేతో హీరోగా సెన్సేషనల్ అయ్యాడు. మొదటగా 50 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. కేవలం 7 సంవత్సరాల్లో ఎంత పెద్ద జంప్ అంటే చిన్న విషయం కాదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ హైప్ ఉంది. డైరెక్టర్ హరిశంకర్. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ దాదాపుగా 80 కోట్ల వరకు తీసుకుందని. అధికారికంగా చెప్పలేదు, కానీ ఈ న్యూస్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్కిస్తోంది. ఇక ప్రభాస్ ఇటీవల వివి వినాయక్ మరియు మెహర్ రమేష్ తో కలిసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా లేక జస్ట్ ఫ్రెండ్లీ మీటా అనేది క్లియర్ గా లేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఎక్సైట్ అవుతున్నారు. ఇకపోతే మహేష్ బాబు మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా. ప్రియాంక చెప్పిన ప్రకారం 14 నెలల షూటింగ్ అయిపోయింది. ఇంకా 6 నెలల షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. టైం ట్రావెల్ ప్లస్ గ్లోబల్ అడ్వెంచర్ స్టోరీ అంటున్నారు. ఈ సినిమా నిజంగా ఇండియన్ సినిమాకి స్టాండర్డ్ ని మళ్ళీ మరో లెవెల్ కి తీసుకెళ్తుందా అనేది వేచి చూడాలి. మొత్తానికి టాలీవుడ్ లో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్ నడుస్తోంది. కంబ్యాక్ ప్రయత్నాలు, వివాదాలు, ప్రీ రిలీజ్ లాభాలు, ఇన్స్పైరింగ్ జర్నీలు, భారీ ఓటీటీ డీల్స్. అయితే మీకు ఎక్కువగా ఎక్సైట్ చేసిన అప్డేట్ ఏంటి? కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.